హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ ఈ నడమన అంటే 2-3 రోజుల నుంచి ఎక్కువ ఇష్యూస్ అవుతూ చాలామంది ఛానళ్ళు పోయాయి, మా ఛానల్లే టర్మినేట్ అయిపోయాయి అని చెప్పేసి ఏడుస్తున్నారు. అలాగే కొంతమంది వాళ్ళ వీడియోస్ అంటే వాళ్ళ మూవీ ట్రైలర్స్కి సంబంధించి మేము రివ్యూస్ పెట్టాం కాబట్టి మా ఛానల్ని మా వీడియోస్ని తీసేయమని చెప్పి బెదిరించడం కానీ, దాని తర్వాత లేదంటే మీ ఏదో సమ్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటున్నారని తెలిసింది. ఈ ఒక వీడియో చూడడంతో, ఒక వీడియో తర్వాత కంటిన్యూగా నోటిఫికేషన్ రావడంతో కొద్దిగా అన్ని వీడియోస్ చూస్తే క్లారిటీ వచ్చింది. ఏంటంటే ఒక పెద్ద సినిమా ఒక ట్రేజర్ని రిలీజ్ చేసింది. ఆ సినిమా టీజర్ని రిలీజ్ చేయడం వల్ల దాని తర్వాత అదేదో కాదు కన్నప్ప మూవీ టీజర్ వచ్చిన తర్వాత అందరూ అనుకున్న స్థాయికి లేక, దాంతో బిగ్గెస్ట్ కాస్ట్ ఉంది. శరత్ కుమారు, మోహన్ లాల్, అక్షయ్ కుమారు, ప్రభాసు, మెయిన్ లీడ్ యాక్టర్స్ ఎంతమంది ఉన్నారో తెలుగు, తమిళ, మలయాళం అన్నిటి నుంచి తీసుకొని వచ్చి ఆ మూవీ చేస్తున్నారు. అంటే అది తెలుగులో మనకు కాళహస్త్రిలో జరిగిన ఒక శివభక్తుడి స్టోరీని ఎక్కడికో బెల్జియమో అల్బేనియానో ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడ మామూలుగా ఈ పొన్నియిన్ సెల్వం మూవీ ఉంది కదా, ఆ కైండ్ ఆఫ్ స్టోరీతో మాదిరిగా ఏదో తెగలని చెప్పి ఏంటో పెద్ద పెద్ద స్టోరీకి మార్చిపాదింగి ఏదో శివభక్తునిగా ప్రభాస్ తీయాలనుకుంటున్న భక్త కన్నప్ప మూవీని ఆయన మార్చి ఆయనకి నచ్చినట్టుగా తీసుకుంటూ ఉన్న సమయంలో నచ్చలేదు అని చెప్పి కొంతమంది రివ్యూస్ పెట్టడంతో వాళ్ళ ఛానల్ను ఫస్ట్ కాపీరైట్ స్ట్రైకులు వేయడం, దాని తర్వాత చాలామందికి ఓపెన్గా అంటే దీంట్లో ఒక విషయం జరిగింది. 2 వారాలు లేదా 3 వారాల కింద పరహనుమంతు ఏదో పేరుతో అతను కొద్దిగా ఏదో సబ్ ట్రాక్లో చేస్తూ తనకు కొద్దిగా ఇష్యూస్ అవుతాయి. ఒక అమ్మాయి ఫాదర్ ఉన్న వీడియోని కొద్దిగా వైరల్ చేయడంతో సెక్షువల్ అబ్యూజ్మెంట్ చేశాడని చెప్పేసి, అంటే ఆ చిన్న పాప తండ్రి కూతురుని మధ్యలో ఎక్కువ అంటే వల్గర్గా తన కూతుర్ని ఏదో చేయడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పి ఏదేదో కొద్దిగా బ్యాడ్ కామెంట్స్ చేస్తారు. అవి చేయటం వల్ల వాళ్ళ మీద కేసు ఫైల్ అయ్యి అన్నీ జరుగుతున్న సమయంలో చాలామంది చాలా విధాలుగా స్పందించారు. యక్షిని రిలీజ్ అయిన సమయంలో మంచు లక్ష్మి గారు కూడా స్పందించారు దాని మీద. కానీ మా అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉంటూ అలాగే మంచు విష్ణు గారు ఈ విధంగా చేయటం చాలామందిని ఇప్పుడు ప్రజెంట్గా ఈ కింగ్ చంద్రహాస్ అనే వ్యక్తితో చాలా పర్సనల్ రైవరీగా వెళ్ళిపోయింది. అది అతని ఛానల్కి ఫస్ట్ రిక్వెస్ట్ పెట్టడం, దాని తర్వాత అతను వీడియో తీసేయడం, మళ్ళీ ఏందో పెట్టాడని చెప్పేసి మళ్ళీ వార్నింగ్లు ఇవ్వడం, కేసులు పెట్టడం, ఏదో పెద్ద రైవలరీ అయిపోయింది. పూల చొక్కా అనే అతన్ని తీసేశారు వీడియో. ఇంకా ఎంతకంటే జబర్దస్త్ మహేందర్ గారి క్యారెక్టర్ ఆయన చేసిన వీడియోస్ కూడా వాళ్ళు రిక్వెస్ట్లు పెట్టి అవి చేయడంతో ఆయన కూడా వీడియో డిలీట్ చేయడం జరిగింది. చాలామంది జరుగుతున్న సమయంలో పరహనుమంతు జరిగిన విషయంలో అప్పట్లో తను ఓపెన్ స్టేట్మెంట్ ఈనాడు ప్రెస్ దాంట్లో సంబంధించిన దాంట్లో దగ్గరగా మేము 22 ఛానల్లో 18 ఛానల్లో ఎంతనో ఓపెన్గా టర్మినేట్ చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. దాంట్లో ఈ కింగ్ చంద్రహాస ఆయన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అతను చాలా ఏదో కష్టపడి జాబ్ లేక ఏం లేక ఏదో తనంతరూ తాను ట్రై చేస్తూ ఓపెన్గా అందరి మీద ఏమంటారు దాన్ని ఒపీనియన్ వీడియోస్ చేస్తూ లేదంటే రోస్టింగ్ టైప్లో వీడియోలు చేస్తూ ఉంటున్న సమయంలో ఆయన తప్పుగా తిట్టకపోయినా ఏం చేయకపోయినా ఛానల్లో టర్మినేట్ చేసే ఆయనకు మండిపోయి పెట్టాడు కేసు అన్నీ పెట్టి దాని మీద పెట్టేశారు. ఆయన ఇప్పుడు లాజికల్ పట్టుకుంటున్నాడు. నేను మీ మీద సెక్షువల్ అబ్యూస్మెంట్ చేశానని చెప్పేసి నా మీద కేసు పెట్టారు, దానికి ప్రూఫ్ చూపించండి. ఆయన చెప్పే లాజికల్ ఏంటంటే నాకే నవ్వు వస్తుంది. ఆయన లాయర్ చదివి యూట్యూబ్లోకి ఎందుకు వచ్చాడా అనిపిస్తుంది. కింగ్ చంద్రహాస్ అనే అతను మెయిన్ అందరికీ ప్రాబ్లంగా స్టార్ట్ అయిపోయి ఇప్పుడు అతను ఎందుకంటే అందరూ స్టాండ్ తీసుకున్న తర్వాత ఇతను మళ్ళీ బ్యాక్ అయిపోతే అందరూ వెధవలైపోతారని చెప్పేసి తను ఓపెన్గా నేను పోరాడతాను, నేను ఏదైనా సరే తగ్గేదే లేదు అన్నట్టుగా ఆయన స్టాండ్ తీసుకొని ఆయన మీద కేసులు పెట్టినా అన్నీ చేసినా కానీ ఏదో సోలో ఫైటింగ్ చేస్తున్నాడు. కానీ అందరి ఛానల్కి ఓపెన్గా మెయిల్ పెట్టడం ఆయన పేరుతోనే పెట్టి అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఛానల్ని టర్మినేట్ చేస్తామని చెప్పి మళ్ళీ ఒకవేళ మా మూవీకి పాజిటివ్ రివ్యూస్ ఇస్తే మేము పబ్లిక్లో మీ ఛానల్ని ఉండిస్తామని చెప్పడం ఎంతమంది లేరండి. ఓపెన్గా నిన్న ఎవరో హరీష్ శంకర్ గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఏదో అది సుమ గారు చెప్పిన ఒక డైలాగ్కే మీరు ఆమె దగ్గర క్షమాపణ చెప్పించారే,
మీ సురేష్ కొండేటి అనే ఒక వ్యక్తి వచ్చేసి ఒక అమ్మాయిని నీకు 16 పుట్టుమచ్చలు ఉన్నాయా లేకంటే వర్జినిటీ గురించి అవన్నీ ఓపెన్ కామెంట్స్ ఓపెన్ పబ్లిక్ డెమో దాంట్లో మీరు ఆ మాదిరిగా కామెంట్ చేస్తే మీరు అతని దగ్గర క్షమాపణ చెప్పించారంటే దానికి ఇంకొకతను రియాక్ట్ అయ్యి సార్ మీరు ఫస్ట్ కేసు ఫైల్ చేయండి, అతని చేత చెప్పించేది లేనిది మళ్ళీ తర్వాత విషయం అని అంటాడు. అంటే మీరైతే ఏమి చేయొచ్చో ఏమంటే మీ చేతిలో మైకులు ఉన్నాయి కాబట్టి ఎవరు ఏమీ మాట్లాడకూడదు అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ మనకి ఎందానికి ఇవన్నీ మనకు పనికిరాని విషయాలు, వాళ్ళ సోది వాళ్ళది, మన స్టోరీ మనది. ఈ విషయాలన్నీ ఇప్పుడు ప్రజెంట్లో చాలా ఎక్కువైపోతున్నాయి. ఈ మూవీ బడ్జెట్ను బట్టి ఏందో పెట్టి అన్నీ చేస్తున్నారని వాళ్ళ కష్టం వాళ్ళు చెప్పుకుంటే పాజిటివ్ వే పోతుంది. ఆదిపురుష్ అంత సినిమానే వాళ్ళు వచ్చిన టీజర్ని చాలా ఇదిగా ఉన్నాయి చెప్పటంతో వాళ్ళు చేసిన తప్పులని సినిమా రిలీజ్ అయ్యే రూపు పోస్ట్ పనులు చేసుకొని మళ్ళీ మార్చుకున్నారు. ఓం రావతే తప్పు జరిగింది అని ఒప్పుకున్నాడు. అలాంటిది అంతకంటే గొప్ప డైరెక్టర్లు కాదు, అంతకంటే గొప్ప ఇది కాదు ఈ మూవీ స్టోరీ. కానీ వీళ్ళు ఏమన్నారు, ఒపీనియన్ సార్ మీరు ఇలా మార్చుకోవచ్చు, ఇలా చేయొచ్చు, అంత బాగలేదు అని చెప్పారు. దానికి కూడా స్ట్రైక్ వేయడం, ఛానల్ని డిలీట్ చేయడం, అన్నీ టర్మినేట్ చేయడం అవి కొద్దిగా పద్ధతి కాదు. కొంతమందికి అదే పనిగా రోజుకు 2-3 వీడియోలు చేసుకుంటూ వీడియో కంటెంట్ క్రియేటెడ్గా తన లైఫ్ స్టార్ట్ చేస్తూ తన ఏదో దాని మీదనే బతుకుతూ ఉంటారు. కొంతమంది ఏదో దాని మీద వచ్చే డబ్బులతో ఆ లైఫ్ సోర్స్ను కూడా తీసేయడం అనేది చాలా తప్పు. తెలిసి 20 మందిని తీసేస్తే తెలియకుండా కొన్ని 100 మంది ఛానల్ పోయాయని న్యూస్. అది నిజమా అబద్ధమా తెలియదు. చూద్దాం. ఇంత అన్నీ చేయడం వల్ల ఆ న్యూస్కి బ్యాడ్ నేమ్ వస్తుంది, ఆ మూవీకి బ్యాడ్ నేమ్ వస్తుంది తప్ప పాజిటివ్ అయితే రాదు. ఇప్పుడు పొరపాటున కింగ్ చంద్రహాస్ మీద కేసు పెట్టాడు, ఏమొస్తుంది? అతనేమంటాడు, సావనైనా చచ్చా కానీ నేను మటుకు వీడియో డిలీట్ చేయను, ఇంకా అమ్మ నా బూతులు తెంగుతా, ఏం పిక్కోండి అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినాడు. కాబట్టి ఎవరు ఏం చేయగలుగుతారు? కాబట్టి యూట్యూబ్లో నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా అమ్మను ఎవరినే కానీ అంటే ఇంట్లో లేడీస్ని కానీ పర్సనల్స్గా కానీ ఏమీ తప్పుగా మాట్లాడకుండా ఇది కావచ్చు ఇది చెయ్యొచ్చు అని చెప్పేసి ఒపీనియన్ చెప్పొచ్చు. కానీ మరీ ఇంత వల్గర్గా మాట్లాడితే రాంగే. ఆయన వల్గర్గా మాట్లాడలేదు, ఏమీ లేదు, దాని మీద వేసేసినారు, పెద్ద తలగానే అయిపోయింది. అందరి రివ్యూస్ల మీద కూడా రివ్యూస్ మీద అంటే కొంతమంది చెప్తారు, కొంతమంది ఎక్కువ వ్యూస్ ఉన్నవాళ్ళు ఎక్కువ వ్యూవర్స్ ఉన్నవాళ్ళు చెప్పడం వల్ల ప్లస్సే అవుతుంది. ఒకవేళ వాళ్ళు చెప్పింది మంచి అయితే, చెడుగా చెప్తే కొద్దిగా ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. మంచి సినిమాలకేమో మంచి ఇంపాక్టే ఉంటుంది కదా, అది ఆలోచించాలి. ఈ జరిగిన ఇష్యూ వల్ల ఇతనికి ఏం వచ్చింది లేదు, ఇంకా ఒక 10,000-20,000 మంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, ఇంకా 10 ఏమంటారు యూనిటీ అనేది వీళ్ళకి స్టార్ట్ అవుతుంది, గట్టిగా అవుతుంది. కానీ కన్నప్ప మూవీకి పెద్ద బొక్క పడుతుంది. ఏదైనా ఇంతటితో వదిలించుకుంటే వాళ్ళకు మంచిది, ఇతరులకు మంచిది.